ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్కీ వాళ్ళ నాన్నలాగా కాదనుకుంటా. శత్రువుతో అయినా సరదాగా కలిసిపోయే రకం అనుకుంటా. అంటే వాళ్ళ నాన్న సరదాగా కలిసిపోయే రకం కాకుండా సమస్యలు సృష్టించే రకమా? నీకు తెలియందేముంది, ఆ రోజు ఫంక్షన్లో అంకుల్, పిల్లల దగ్గర మీ పెద్దల పంతాల గురించి పట్టింపుల గురించి మాట్లాడకూడదని తెలీదా? చిన్నదానివైనా పెద్ద మాట చెప్పావమ్మా. చిన్నపిల్లల చేతికి నిప్పు దొరికితే దీపం వెలిగిస్తారు, పెద్దవాళ్ల చేతికి నిప్పు దొరికితే తగలబెట్టేస్తారు. ఎందుకంటే పెద్దవాళ్లయ్యాక వాళ్ల ఆకారాలతో పాటు అహంకారాలు కూడా పెరుగుతాయి కాబట్టి. బామ్మగారు నిన్న చిన్నపిల్లని మర్చిపోయి పెద్ద పెద్ద మాటలన్నీ చెప్తున్నారు. నాకేం అర్థమవుతుంది చెప్పండి? అమ్మా, బాబా, చేతికా దెబ్బేంటి? ఏం లేదు జున్ను, చిన్న దెబ్బే, తగ్గిపోతుందిలే. పెద్ద కట్టు కట్టి చిన్న దెబ్బ అంటారేంటి? కట్టే పెద్దగా ఉంది, దెబ్బ చిన్నదేలే. ఏంటో, మీకేమో ఇలా అయ్యింది, మా నాన్నకేమో అలా అయ్యింది. మీ నాన్నగారికి ఏమైంది? మా నాన్నకి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు. అయ్యో, ఎందుకు జాయిన్ చేశారు? ఏదో చిన్న యాక్సిడెంట్ అంట, ఊపిరాడడం లేదంట, అందుకే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏంటి, ఊపిరాటం లేదని హాస్పిటల్లో జాయిన్ చేశారా? అవునమ్మా. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉన్నారు. ఇంతకీ ఏ హాస్పిటల్? అమ్మా, ఏంటమ్మా ఇది? లక్కీ ఏదో జాబ్ ఇంటర్వ్యూకి వచ్చినట్టు నువ్వు అన్ని క్వశ్చన్స్ వేస్తున్నావు. తెలుసుకోవటంలో తప్పులేదు కదా నాన్న. ఇంకా క్వశ్చన్స్ ఆపమ్మా, ఇంకా నేను లక్కీ ఆడుకుంటాం. లేదు జున్ను, నేను ఇంటికి వెళ్ళాలి. అప్పుడేనా? అవును జున్ను, రేపు ఫాదర్స్ డే కదా, మా నాన్నతో సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే నేను ఇప్పటి నుంచి ప్రిపరేషన్లో ఉండాలి. ఏంటి, ఫాదర్స్ డేనా? క్యాలెండర్లో అలాంటి ఒక డే కూడా ఉంటుందా? ఫాదర్స్ డే అంటే నీకు ఇష్టం ఉండదా? నాకు మదర్స్ డే అంటే ఇష్టం, ఎందుకంటే నాకు మంచి అమ్ముంది కాబట్టి. ఫ్రెండ్షిప్ డే అంటే ఇష్టం, ఎందుకంటే నీలాంటి ఒక మంచి ఫ్రెండ్ ఉంది కాబట్టి. కానీ ఐ హేట్ ఫాదర్స్ డే, ఎందుకంటే నాకు ఒక మంచి ఫాదర్ లేడు కాబట్టి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.